జై శ్రీరామ్. వాస్తు అంటే ఏమిటి అని అడిగితే మన పురాతన గ్రంథాల నుంచి మనకు అర్థమయ్యేటటువంటి ఒకే ఒక డెఫినేషన్ ఏమిటంటే పంచభూతాల సమన్వయమే వాస్తు. పంచభూతాలు ఉంటాయి, వాటిని సమన్వయం చేయడమే వాస్తు అని దాని అర్థం. ఈ విశ్వమంతా పంచభూతాత్మకం. మన శరీరంలో కూడా పంచభూతాలే ఉన్నాయి. ఈ ప్రపంచమంతా పంచభూతాలతో నిండి ఉంది. మన శరీరంలో కూడా చూడండి, పంచభూతాలు ఒక సమన్వయ స్థితిలో ఉంటుంది. ఉష్ణం, వేడి ఎంత ఉండాలో అంతే ఉంటుంది. వాయువు ఎలా ఉండాలో అలాగే ఉంటుంది. ఆకాశం ఎంత ఉండాలో అంతే ఉంటుంది. ఇందులో ఎటువంటి ఇంబ్యాలెన్స్ వచ్చినా మనకేదో అనారోగ్యం చేస్తుంది. వాయువు వల్ల అయినా ఇంబ్యాలెన్స్ అయిందనుకోండి, మన గ్యాస్ట్రిక్ ట్రబుల్ లేకుంటే వాతపు నొప్పులు చేస్తూ ఉంటాయి. అదే వాటర్ ఎలిమెంట్ ఏమైనా ఇంబ్యాలెన్స్ అయిందనుకోండి, జలుబు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాయి. టెంపరేచర్, వేడి, అగ్నితత్వం ఏమన్నా మారిందనుకోండి, ఇటు అటు జ్వరం రావడమో ఇంకోటి చేయడమో చేస్తూ ఉంటాయి. కాబట్టి మన శరీరంలో కూడా పంచభూతాలు ఉన్నాయి. అవి బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉంటాయి. బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉంటే దాన్ని ఆరోగ్యం అంటాం. అదేవిధంగా మనం కట్టుకున్నటువంటి ఇంట్లో కూడా పంచభూతాలు బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉంచడమే వాస్తు యొక్క ప్రధాన ఉద్దేశం. కాబట్టి మనం ఎప్పుడైతే ఈ యొక్క భూమికి, భూమండలానికి ఒక సమన్వయం ఉంటుంది, ఇందులో పంచభూతాలు కలిసి పనిచేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనం 4 గోడలు కడతామో ఆ 4 గోడలకు కూడా ఒక వాస్తు ప్రారంభం అవుతుంది అక్కడ. ఇది ఎలాగంటే, ఒక పెద్ద అయస్కాంతం ఉంటుంది. ఈ అయస్కాంతానికి ఉత్తర దిక్కు, దక్షిణం ఉంటుంది. నార్త్ పోల్, సౌత్ పోల్ ఉంటాయి. అందులోంచి ఒక చిన్న ముక్కను మీరు కత్తిరించారనుకోండి, ఆ చిన్న ముక్కకు కూడా దాని ఓన్ నార్త్ పోల్, సౌత్ పోల్ వచ్చేస్తాయి. ఆ తర్వాత ఆ చిన్న ముక్కను ఇంకో 2 చిన్న ముక్కలు చేశారనుకోండి, ఆ 2 చిన్న ముక్కలు కూడా సెపరేట్ నార్త్ పోల్, సౌత్ పోల్ వచ్చేస్తుంది. అదేవిధంగా ఈ భూమికి ఎలాగో ఒక వాస్తు ఉంటుంది. ఈ భూమి మీద ఒక 4 గోడలను నిర్మించామనుకోండి, ఆ 4 గోడల మధ్యలో ఒక వాస్తు ప్రారంభం అయిపోతుంది. ఇప్పుడు ఆ పంచభూతాలు కూడా అందులో సమన్వయ స్థితిలో ఏర్పాటు చేయడమే, అరేంజ్మెంట్ చేయడమే మనకు వాస్తు. అంతేగాని కేవలం నిర్మాణమే వాస్తు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. గోడలు కట్టడం వాస్తు, గొయ్యలు తీయడం వాస్తు, పిల్లర్లు పెట్టడం వాస్తు అని. కానీ అది వాస్తులో ఒక భాగం మాత్రమే, కానీ సంపూర్ణంగా వాస్తు అంటే అది కాదు. వాస్తు అంటే మనకు పంచభూతాలని సమన్వయం చేయడమే వాస్తు. ఈ నిర్మాణం యొక్క ఉపయోగం కూడా అదే. అందుకే నిర్మాణం చేసేటప్పుడు అందరికీ తెలిసిందే, ఆగ్నేయంలో పొయ్యి ఉండాలి, మంట ఉండాలి అని చెప్తారు. అంటే అగ్నితత్వం ఉండాల్సినటువంటి ప్లేసు, జోన్ ఉంది కాబట్టి ఆ జోన్లో మనం అగ్నిని ప్రజ్వలింపజేస్తాం. వాయుతత్వం ఉన్న చోట కొంత ఖాళీ వదిలిపెడతాం. జలతత్వం ఉన్న చోట ఎలా వాటర్ మెయింటైన్ చేస్తాం. అంటే ఈ విధంగా మనం ఇంట్లో పంచభూతాలని సమన్వయం చేస్తాం. కాబట్టి మనం ప్రధానంగా నిర్మాణమే కాకుండా ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుకి కూడా ఒక తత్వం ఉంటుంది. మన ఇంట్లో బీరువా ఉందండి, దానికి ఒక తత్వం ఉంటుంది. అది ఐరన్ కాబట్టి మెటల్, అది సహజంగా భూతత్వాన్ని కలిగి ఉంటుంది. అందుకే ఆ భూతత్వాన్ని కలిగి ఉన్నటువంటి ఆ బీరువాని మనకి ఎక్కడ పెట్టమని చెప్తారు? ఇది అందరికీ తెలిసిందే, నైరుతిలో పెట్టమని చెప్తారు. ఎందుకు? నైరుతి మూలలో భూతత్వం కలిగి ఉంటుంది కాబట్టి అక్కడ ఉంచమని చెప్తారు. ఈ దక్షిణం తర్వాత ఆగ్నేయం వరకు అగ్నితత్వాన్ని కలిగి ఉంటుంది. అందుకే పొయ్యిలు, మంట అటువంటివన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఈ విధంగా మనకి ఇంట్లో ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్క ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో దాన్ని బలం చేసి దాన్ని బ్యాలెన్స్ చేసేటటువంటి ఐటమ్స్, వస్తువులు మనం అక్కడ ఉంచడం వల్ల ఆ ఎలిమెంటు బ్యాలెన్స్గా ఉంటుంది. అంటే ఎక్కడ ఎయిర్ ఉండాలో అక్కడ ఏమి ఉండాలి అని మనం ఆలోచన చేసినట్టయితే, మనం ఇంట్లో ఉన్న వస్తువులనే ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్క తత్వం కలిగి ఉంటుంది. కాబట్టి మన ఇంట్లో నూనె ఉంటుంది, నీళ్ళు ఉంటాయి, బియ్యం ఉంటుంది, పప్పులు ఉంటాయి, బీరువా ఉంటుంది, డబ్బులు ఉంటాయి, నగలు ఉంటాయి. వీటన్నిటికీ కూడా ఒక తత్వం ఉంటుంది. ఆయా ప్లేసుల్లో మనం వాటిని పెట్టడం వల్ల కూడా మనకు ఆ పంచభూతాలు కూడా సమన్వయంలో స్థితిలో ఉంటాయి. కాబట్టి ప్రధానంగా నిర్మాణం జరిగిపోయిన తర్వాత కూడా ఇంటి అరేంజ్మెంటు వాస్తుపరంగా చేసుకోవడం. అంటే ఏ వస్తువు ఎక్కడ ఉండాలి, చీపురు ఎక్కడ ఉండాలి, చాట్ ఎక్కడ ఉండాలి, టీవీ ఎక్కడ ఉండాలి, అల్మల ఎక్కడ ఉండాలి, నీళ్ళు ఎక్కడ ఉండాలి, నిప్పు ఎక్కడ ఉండాలి, ఇవన్నీ చూసుకొని మనం ఇంటిని ఆ విధంగా సర్దుకున్నా కూడా మనం ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దేవతల యొక్క శక్తిని మనం సంపూర్ణంగా పొందగలం. కాబట్టి వాస్తు అంటే పంచభూతాలని సమన్వయం చేయడమే వాస్తు.
దీన్ని రకరకాలుగా మనం ఆ యొక్క ఒక దేవత యొక్క బలం తగ్గిందనుకోండి, వాయువులో బలం తగ్గింది, దాన్ని బలం పెంచుకోవచ్చు. ఈ పెంచుకోవడం ఎలాగా? రకరకాలుగా పెంచుకోవచ్చు. వాయుతత్వం ఉన్నటువంటి వస్తువులు ఉంచడం, లేకపోతే వాయుతత్వాన్ని పెంపొందించేటటువంటి వస్తువుల్ని ఉంచడం, లేకపోతే వాయుతత్వాన్ని కారకమైనటువంటి రంగును ఉంచడం, కాకపోతే వాయుతత్వాన్ని పెంచేటటువంటి షేప్ని ఉంచడం, అన్నిటి వల్ల కూడా మనం వాయుతత్వాన్ని పెంచుకోవచ్చు. ఈ విధంగా ఏదైనా తత్వం పెరిగితే దాన్ని తగ్గించుకోవడం, తగ్గిన దాన్ని పెంచుకోవడం చేసుకుంటూ ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం వాస్తు బలాన్ని సంపూర్ణంగా పొందగలం. స్వస్తి.